మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. సింగరేణిని కాపాడుకునేందుకు, కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర మంత్రిగా 2 ఏళ్లలో అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల తరపున ఆదాయ పన్ను చెల్లిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఫిల్మ్నగర్ ఎఫ్ఎన్సీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖకు సంబంధించి ఎన్డీఏ సర్కార్ పనితీరును వివరించారు. యూపీఏ పాలనలో అవినీతిమయంగా ఉన్న కోల్ పరిశ్రమను 12 ఏళ్లలో అనేక సంస్కరణలతో అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చినట్లు వివరించారు. భారీ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేస్తూ దేశంలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నామని తెలిపారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులను అప్పట్లో టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లిస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి అంతా స్వతంత్రంగా నడుపుకుంటారు. 49% అధిక కేంద్ర ప్రభుత్వం ఉందని ఈ సోయి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి లేదు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు? 100% ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. నేను వచ్చిన తర్వాతనే ఇంకా కార్మికుల కోసం ఖర్చులు తగ్గించేటువంటి ప్రయత్నం చేశాను. సింగరేణి కోలు అధిక రేట్లు అమ్మితే దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేశాను. కోల్ ఇండియా గతంలో ఏదైతే ప్రమాద బీమా ఉంటుందో 40 లక్షలు 30 లక్షలు ఉండేది, దానికి అడిషనల్ గా ఈరోజు 1 crore అట్టడం పెంచాం. మోడీ గారు ధైర్యం చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఎవరైనా ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి ₹1 కోటి అదనంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కల్పించింది. కోల్ మినిస్ట్రీ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కారణంగా ఈ అవకాశం వచ్చిందని ఈరోజు ధైర్యంగా సంతృప్తితో మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం.